ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్న కూతుర్ని ఆమె వ్యాధి నయం కాకపోవడంతో మానసిక క్షోభకు గురైనటువంటి తల్లిదండ్రులే కాలయములై నూలుతాడుతో ఉరివేసి హతమార్చినటువంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య శాంతమ్మ కూతురు ప్రియాంక జన్మించడంతోనే కొద్ది రోజులు బాగానే ఉంది, కొద్ది సంవత్సరాలు బాగానే ఉంది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే 2016 నుంచి ఆమె ఆరోగ్యం దెబ్బతింది, మానసికంగా ఇబ్బంది పడుతుంది. దీంతో గుళ్ళు గోపురాలు తిరిగారు, ఆసుపత్రిలో చుట్టూ తిరిగారు. దానిలో 3 సంవత్సరాల తర్వాత కొద్దిగా నయమైన తర్వాత 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందినటువంటి పృథ్వీ అనేటువంటి వ్యక్తితో వివాహం చేశారు. పృథ్వీ ప్రియాంక దంపతులు కరీంనగర్లో సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ ఆమె స్థితి పూర్వంలాగానే మానసిక స్థితి బాగా లేకుండా పోయింది, అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో తల్లిదండ్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి నేరెళ్లకి స్వగ్రామానికి తీసుకెళ్లారు. స్వగ్రామానికి తీసుకెళ్లిన తర్వాత ఈ నెల 14న ఆమె నిద్రిస్తున్న సమయంలోనే నూలు తాడితో ఉరిదీశారు. అయితే చేతబడి కారణంగా తన కూతురు మృతి చెందిందని చెప్పేసి తమ అత్తగారింటికి వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు, గుట్టు చప్పుడు కాకుండా. గ్రామస్తులకు అనుమానం వచ్చింది. డయల్ 100కి కాల్ చేసి మాకు అనుమానంగా ఉంది ప్రియాంక మృతి పట్ల అని చెప్పేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి మార్కు విచారణ కొనసాగించారు. దీంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత తల్లిదండ్రులే హంతకులుగా మారారు. కన్న కూతురి అనారోగ్యం బాధ భరించలేక కళ్ళ ముందే మానసిక వేదన అనుభవిస్తుంది, పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది, అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి కోణంలో హతమార్చడం జరిగింది. పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినటువంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకి కలకలం రేపుతుంది. ఆ ఎస్పీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరు 14th ఎర్లీ మార్నింగ్ 1 AM నైట్ తర్వాత 1 AM వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళ లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి. వాళ్ళ హస్బెండ్ని కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి. వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు. ఎవరికి చెప్పలేదు వీళ్ళు. ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వాళ్ళ అదే మైండ్ సెట్లో ఉన్నారు, దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేసు క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసినాం. అది లేకపోతే ఈ కేసు మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. మీ అందరితో, జనాలతో, ప్రెస్ మిత్రులతో, మీ లోకల్ విలేజర్స్కి, లోకల్ సిరిసిల్ల వాళ్ళ వెన్నవాడ వాళ్ళకి అదే మనవి, దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే, ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగితే మీరు తొందరగా 100 డయల్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం 100%. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.